ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వనభోజనానికి వెళ్తున్నారా? మా అమ్మను అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారా? చెప్తాను, వనభోజనాల్లో మీ సంగతి చెప్తాను. పెద్దయ్యా, ఏంటి మందారం? రేపు మా బస్తీ వాళ్ళందరూ వనభోజనాలకి వెళుతున్నారు. మన ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటుందంటున్నారు. వెళితే మీరు వెళ్ళరండి మందారం, నా మనసేం బాలేదు. అదే మాట వాళ్లతో చెప్పాను పెద్దయ్యా, కానీ వాళ్ళెప్పుడు మీ రాకని పండుగలా భావిస్తారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. వెళ్దాం సారు. వద్దు పద్మావతి గారు, ఈ పరిస్థితుల్లో బయట తిరగడం అంత మంచిది కాదు. ఎవరు చెప్పారు సారు? మీకు తెలియని విషయం ఏంటంటే, ఇలా బయటికెళ్ళి ప్రశాంతమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కూడా ఒక రకమైన ప్రకృతి వైద్యమే. వెళ్దాం సారు. అది కాదు పద్మావతి గారు. ఇంకేం మాట్లాడొద్దు సారు. ఈ పొద్దు జరుగుండే గలాటని మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు సారు మీరు. ఇట్లాంటప్పుడే బయటకెళ్ళాలి, నలుగురితో కలవాలి. అప్పుడే మన మనసుకి కొంచెం ప్రశాంతత ఉంటుంది. అవును పెద్దయ్యా, మీరొస్తే వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. అలాంటి మనుషుల మధ్యకైతే తప్పకుండా పోవాలి సారు. శరీరానికి తగిలిన గాయం మానాలంటే ఈ మందులు సరిపోతాయి. అదే మన మనసుకి తగిలిన గాయం మానాలంటే మాత్రం ప్రకృతికి మించిన వైద్యం ఉండదు సారు. మందారం, సార్ వస్తారని చెప్పు. సరే పెద్దయ్యా, నేను వాళ్ళకి చెప్తాను. హలో రాజన్న. మొత్తం విన్నాం మందారం. వనభోజనాలకు రావడానికి చివరికి పెద్దయ్య ఒప్పుకున్నారు. అవునన్నా. థ్యాంక్ యూ మందారం. నాకు థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు? మీరేం చేసినా అది ఎవరికొకరికి మంచి జరిగేదే అయ్యుంటుంది. అలాంటి మంచిలో నన్ను కూడా భాగం చేస్తున్నారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే, ఉంటాం మందారం. సరే. హ్యాపీనా అమ్మాయి గారు? ఇప్పుడు హ్యాపీనే రాజు. రేపు కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం. పదండి అమ్మాయి గారు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు ప్రెగ్నెంట్ కాదనే నిజం తెలిసింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి వనభోజనాలు లాంటి వేదిక దొరికింది. వనభోజనాల్లో నా కడుపు మంట చల్లార్చుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.